వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్న రివ్యూ. సో ఈరోజు మనం రివ్యూ చేసే కార్ వచ్చేసి మారుతి సుజుకి ఎర్టిగా. సో ఇది వచ్చేసి ZXi ప్లస్ కంప్లీట్లీ టాప్ ఎండ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ పాయింట్గా వచ్చేస్తే మీకు బేస్ వేరియంట్ లైక్ LXi టు ZXi మీకు ఓన్లీ ఇందులో మనకి ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఉంటాయి. కాకపోతే ఈ ZXi ప్లస్లో మనకి 4 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ కాకపోతే మంచి బెస్ట్ థింగ్ ఏంటంటే జనవరి నుంచి నెక్స్ట్ ఇయర్ 2025 జనవరి నుంచి మన ఎర్టిగాలో కంప్లీట్లీ 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ అయితే యూజ్ చేస్తున్నాడు. అది చాలా బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గానే మనం చూసాం మన డిజైర్లో మనకి 5 స్టార్ సెట్టింగ్ అయితే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే వచ్చింది. అండ్ 2025 నుంచి వీళ్ళు ప్రతి సుజుకి ఆ మోడల్ని పక్కా వాళ్ళు సేఫ్టీ రేటింగ్ 5 ఉండేటట్టు చూసుకునేటట్టు నాకు తెలిసి అనుకుంటున్నట్టున్నారు. దీనికి 2025 నుంచి పక్కా 5 స్టార్ లైక్ 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ అయితే ఇస్తున్నాడు. అండ్ దీని ఫ్రంట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మనం ఇక్కడ కంప్లీట్లీ మనకి క్రోమ్ ఫినిష్ అనేది చూసుకోవచ్చు. మనకి నీట్గా కొంచెం ప్రీమియంనెస్ అయితే ఉంటుంది. XL6తో కంపేర్ చేసుకుంటే నాకు ఈ ఎర్టిగా యొక్క ZXi ప్లస్ లైక్ ఎర్టిగా యొక్క ఫ్రంట్ డిజైన్ అయితే నాకు చాలా నచ్చుతుంది XL6తో కంపేర్ చేసుకుంటే. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఇంకా హాలోజన్ లైట్స్ కూడా ఉంటుంది. మనం ఇండికేటర్స్ చూసుకుంటే హాలోజన్ ఇండికేటర్స్, మనకి ఫాగ్ ల్యాంప్స్ కూడా హాలోజన్ ఇస్తున్నాడు. అండ్ మనకి ఇది దగ్గర 15 lakhs చేంజ్ అయితే అవుతుంది ZXi ప్లస్. బెస్ట్ ఫ్యామిలీ కార్ అయితే అని చెప్పుకోవచ్చు. నీట్ చాలా బాగుంటుంది. అండ్ దీని ఇంజన్ కూడా 1.5 లీటర్ K సిరీస్ ఇంజన్ అయితే వస్తుంది. అండ్ దీని పవర్ అవుట్పుట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్గా మనకి 103 bhp అండ్ 136.8 Nm టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అండర్ పవర్డ్ డే సుజుకీలో కంప్లీట్ ఏదైతే 1.5 లీటర్ ఇంజన్ ఉందో అది కంప్లీట్ అండర్ పవర్డ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే లైక్ ఇది స్మార్ట్ హైబ్రిడ్ మనకి లైక్ ఇనీషియల్గా మనకి బ్యాటరీ మీద రన్ అవుతుంది. దాని తర్వాత లాంగ్ రన్లో మనకి పెట్రోల్ అట్లా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మనకి యావరేజ్ కూడా బాగా వస్తుంది అండ్ లాంగ్ రన్లో కూడా మంచిగా ఉంటుంది అనమాట. సో ఇది దీని ఫ్రంట్ లుక్ అయితే మనకి కంప్లీట్గా మనకి ఆ క్రోమ్ ఫినిష్తో అండ్ సుజుకీలో ఒక మధ్యలో నీట్గా చాలా బాగుంటుంది. ఇది వైట్ కలర్ మెయిన్గా ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ రెడ్ కలర్, మెరూన్ కలర్ అయితే చాలా బాగుంటాయి ఇందులో. సో ఈ ఫ్రంట్ డిజైన్ అయితే నాకు చాలా నచ్చదు ZX6తో చూసుకుంటే. అండ్ మనం ఇక్కడ సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే ఇది 7 సీటర్ కాబట్టి చాలా విడత అయితే ఉంటుంది. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 185 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. అండ్ దీని టైర్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి మెషిన్ కట్ డైమండ్ కట్ అలా వీల్స్ అయితే వస్తాయి. ఇది కంప్లీట్గా 15 inch. అండ్ కాకపోతే మనకి ఫ్రంట్ డిస్క్ వస్తుంది అండ్ బ్యాక్ చూసుకుంటే డ్రమ్ వస్తుంది. లైక్ చాలా పొడుగు ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ డోర్ హ్యాండిల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ క్రోమ్ ఫినిష్తో వేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ డ్రైవర్ అండ్ ఇంకా కో డ్రైవర్ దగ్గర మనకి రిక్వెస్ట్ సెన్సర్ అయితే వేయడం జరిగింది. అండ్ మెయిన్గా ఈ క్రోమ్ ఫినిష్ వల్ల మనకి చాలా ప్రీమియంనెస్ అనేది యాడ్ అవుతుంది. అండ్ మనం ఒకసారి రేర్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే అండ్ ఈ రేర్ డిజైన్ వచ్చేసి మనకి ఈ లైట్స్ వోల్వో లైట్స్ ఉంటాయి కదా. సో ఆ వోల్వో లైట్స్ లాగా అయితే ఉంటాయి. అండ్ మనం ఇక్కడ కొంచెం ఇట్లా క్రోమ్ ఎలిమెంట్ అయితే చూసుకోవచ్చు. ఇది ఏంటంటే కొంచెం ప్రీమియంనెస్ యాడ్ చేయడానికి, అంటే బేస్కి టాప్కి ఏదైనా డిఫరెన్స్ ఉండాలి కదా. సో అది ఇందులో క్రోమ్ ఎలిమెంట్స్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ డీఫాగర్ వస్తుంది, రేర్ వైపర్ వస్తుంది. లైక్ ఇక్కడ మనకి స్మార్ట్ హైబ్రిడ్ బ్యాడ్జింగ్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది మొత్తం రేర్ లుక్ కూడా. లైక్ XL6 కంటే నాకు లైక్ దీని డిజైన్ ఎలిమెంట్సే చాలా నచ్చుతాయి. అండ్ ఒకసారి వాక్ అరౌండ్ అయిపోయింది కాబట్టి మనం ఒకసారి ఫ్రంట్లో ఇంటీరియర్ అయితే చూసేసుకుందాం. అండ్ మనం దీని ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే మనం ఇక్కడ ఫస్ట్ థింగ్ నోటీస్ చేసేది మనకి ఇక్కడ లైక్ విండో కంట్రోల్స్ కానివ్వండి, లాక్ అండ్ లాక్ కంట్రోల్ కానివ్వండి. అండ్ మనం ఇక్కడ ఎలక్ట్రానికల్ అడ్జస్టబుల్ ORVMs అయితే ఉంటాయి లైక్ కంప్లీట్గా. అండ్ దీని ఫీల్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి వుడెన్ లాగా ఇచ్చాను అనమాట. వుడెన్ డిజైన్ తోటి కంప్లీట్ ఇది ప్లాస్టికే, కాకపోతే మనకి ఆ వుడెన్ ఫీల్ అయితే ఉంటుంది. చాలా ప్రీమియం ఉంటుంది. అండ్ మనం ఇక్కడ చూసుకున్నా కూడా లైక్ చీప్ ప్లాస్టిక్ లాగా అనిపించదు, చాలా హార్డ్ ప్లాస్టిక్ అయితే వాడారు. అండ్ లైక్ దీని టచ్ అండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. అండ్ ఒకసారి మనం లోపలికి కూర్చుందారో చూద్దాం. అండ్ ఒకసారి మనం ఇంజన్ ఆన్ చేయగానే లైక్ ఇక్కడ మనం ఇంజన్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ సుజుకి లోగో అనేది అయితే మనకి చూపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ దీని క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎనలాగ్ అండ్ డిజిటల్ క్లస్టర్ అయితే చూసుకోవచ్చు. అండ్ దీని కంప్లీట్ ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే, దీని క్యాబిన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ లైక్ 7 inch డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీని లోపల దీని OS ఏంటంటే లైక్ మనకి గ్రాండ్ విటారా లైక్ బలెనోలో చూసినట్టయితే ఎట్లుంటుందో దీని ఫీచర్ లైక్ దీని లోపల OS అయితే అట్లుంటుంది. అండ్ దీని
లైక్ టచ్ అండ్ ఫీల్ కూడా లైక్ కంప్లీట్ చాలా రెస్పాన్సివ్ అని చెప్పలేం. బాగానే ఉంది కానీ అంత రెస్పాన్సివ్ అయితే చెప్పలేం. లైక్ ఇది 7-inch డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఆండ్రాయిడ్ ఆటో అయితే వైర్లెస్ అయితే ఉంటుంది. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి సింగిల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఇచ్చిండు. అండ్ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ 12V ఛార్జింగ్ సాకెట్ అని యూఎస్బి ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి కూలింగ్ మనకి కూలింగ్ కప్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అది బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. లైక్ ఇక్కడ మనం ఇక్కడ కూలింగ్ అదే లైక్ ఆ కూల్ని కూడా మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవడానికి నాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది కంప్లీట్గా 5-speed మాన్యువల్. దీంట్లో మనకి 2 options అనేది ఉంటుంది. ఆటోమేటిక్ ఉంటుంది అండ్ 5-speed మాన్యువల్ అయితే ఉంటుంది. ఆటోమేటిక్లో మనకి 6-speed ఆటోమేటిక్ అయితే ఉంటుంది. మీకు అది కొంచెం హైవే మీద రన్ అనేది దాని 6-speed ఆటోమేటిక్లో ఇంకా బాగుంటుంది. అండ్ మనం దీని స్టీరింగ్ గురించి మాట్లాడుకుంటే స్టీరింగ్ టచ్ అండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకి లెదర్ ఫినిష్ చేయడం జరిగింది. సో టచ్ అండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. అండ్ దీని స్టీరింగ్ మీద కంట్రోల్స్ మాట్లాడుకుంటే మనకి ఇక్కడ క్రూజ్ కంట్రోల్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ లైక్ కాల్ ఆన్ కంట్రోల్, లైక్ వాయిస్ అసిస్ట్, ఇవన్నీ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్గా మనకి సుజుకీలో టిపికల్ స్టీరింగ్ కంప్లీట్గా సేమే ఉంటుంది అనమాట. మీరు స్విఫ్ట్, బలెనో ఇట్లా చూసుకుంటే కంప్లీట్ సేమ్ స్టీరింగ్ అయితే ఉంటుంది. అండ్ దీని హారన్ కూడా చాలా లౌడ్ ఉంది. మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. లైక్ చాలా ప్రీమియం ఉంది. మెయిన్గా దీనికి ఈ వుడెన్ ఫినిష్ చేయడం వల్ల చాలా ప్రీమియం అయితే ఉంటుంది. అండ్ దీని పైన కూడా లెదర్ ఇవ్వడం జరిగింది. లైక్ క్యాబిన్ కూడా చాలా ప్రీమియం ఉంది. లైక్ ఏదో చీప్ ప్లాస్టిక్ వాడినట్టు అట్లా అయితే ఫీల్ ఏం లేదు, చాలా బాగుంది. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి హ్యాండ్ రెస్ట్ కూడా ఇచ్చారు. ఇది అడ్జస్టబుల్ హ్యాండ్ రెస్ట్. మనకి ఫ్రంట్ ఇట్లా బ్యాక్ కూడా చేసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే కొంచెం చాలా తక్కువ ఉంది స్పేస్. కాకపోతే ఇది కూలింగ్ కాదు, నార్మల్గా కొంచెం చాలా తక్కువ ఉంది స్పేస్. సో ఇది కంప్లీట్గా మనకి ఫ్రంట్ కంప్లీట్ డాష్ బోర్డ్ చూడడానికి చాలా ప్రీమియం ఉంది. అండ్ మనకి ఇక్కడ హాలోజన్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. టాప్ మోడల్లో కొంచెం ఎల్ఈడి ఇచ్చేది ఉంటే ఇక్కడ కూడా మాన్యువల్లీ అడ్జస్టబుల్ IRVM అయితే ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అయితే మిర్రర్ లేదు, ఇక్కడ మిర్రర్ అయితే ఉంది. సో ఇది కంప్లీట్గా మనకి ఫ్రంట్ లుక్ అయితే. ఒకసారి నేను రేర్ సీట్ వచ్చిన తర్వాత రేర్ సీట్ కంఫర్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ దీని రేర్ సీట్స్ గురించి మాట్లాడుకుంటే దీని రేర్ సీట్స్లో కూడా నీట్గా కంప్లీట్గా లైక్ హార్డ్ ప్లాస్టిక్ అయితే వేయడం జరిగింది. సేమ్ దీన్ని లైక్ కంప్లీట్ లైట్ కలర్స్తో వేయడం వల్ల మనకి స్పేస్ అయితే చాలా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి క్రోమ్ ఫినిష్ తోటి డోర్ హ్యాండిల్ ఇట్లా డోర్ ఓపెన్ చేసేది పడింది. లైక్ మంచిగా విండో కంట్రోల్స్ అయితే ఇక్కడ వేయడం జరిగింది. నీట్గా లైక్ దీని ఇంటీరియర్ అయితే చాలా లైట్ ఉండడం వల్ల స్పేస్ అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ ఒకసారి మనం లోపల కూర్చొని చూద్దాం. సో ఇది కంప్లీట్ మనకి 7-seater అండ్ 8-seater కూడా అంటారు. కంప్లీట్ మనకి ఇది 7-seater కాబట్టి మనకి వీల్ బేస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మనకి లైక్ లెగ్ రూమ్ అనేది కూడా చాలా లెగ్ రూమ్ ఉంటుంది. అండ్ ఈ డ్రైవర్ సీట్ వచ్చేసి నా హైట్కి అడ్జస్ట్ చేసుకున్నాను. నా హైట్ వచ్చేసి 5'12". సో 5'12" అయినా కూడా చూసుకోవచ్చు. లైక్ చాలా ఎక్కువ లెగ్ రూమ్ ఉంది. అండ్ మనకు అండర్ థై సపోర్ట్ కూడా చూసుకుంటే చాలా బాగుంది, అండర్ థై సపోర్ట్ కూడా. అండ్ ఈజీగా లైక్ హెల్దీ పర్సన్ అయితే ఈజీగా ఈ 3 members అయితే ఈజీగా కూర్చోవచ్చు. షోల్డర్ కూడా మీకు ఏం అడ్డు రాదు. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే రేర్లో మనకి ఇక్కడ AC vents అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లైక్ ఇది 7-seater కాబట్టి లైక్ ఇంతకుముందు లైక్ వేరే కార్స్లో ఎట్లుండేది అంటే మనకి ఇక్కడ B పిల్లర్ దగ్గరనే మనకి AC vents ఇచ్చేవాడు. కాకపోతే ఇది టిపికల్ లైక్ ఎప్పటి నుంచో ఎర్టిగా ఎవాల్వ్ అవుతుంది, అప్పటి నుంచి కూడా మనకి ఇక్కడే ఇవ్వడం జరిగింది. లైక్ ఇక్కడ కంప్లీట్ AC. ఇది కంప్లీట్గా మనకి 3rd row కూడా వస్తుంది AC మొత్తం. లైక్ చాలా స్పేషియస్ ఉంది మనకి 2nd row కూడా. అండ్ అండర్ థై సపోర్ట్కి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ మనకి హెడ్ రూమ్ కూడా చాలా ఉంది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ కార్ అయితే అని చెప్పుకోవచ్చు ఈజీగా. నాకు చాలా అండర్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ దీని రిక్లైన్ యాంగిల్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ ఒకసారి మనం థర్డ్ రో కూడా చూసుకుందాం, 3rd row సీటింగ్. అండ్ ఒకసారి 3rd rowకి ఎంటర్ అవ్వడం చూద్దాం. 3rd rowకి ఎంటర్ అవ్వాలంటే మనం ఇక్కడ దీనికి సీట్ ముందు జరిపి మనం 3rd rowకి అయితే ఎంటర్ అవ్వాలి. లైక్ అసలు సర్ప్రైజింగ్గా 3rd row నాకు అండర్ థై సపోర్ట్ కూడా బాగానే ఉంది. చూడండి, మీరు కూడా చూసుకోవచ్చు. లైక్ కంప్లీట్గా చాలా బెస్ట్ అని చెప్పుకోలేము, కాకపోతే లైక్ ఓకే బాగానే ఉంది. లైక్ ఇప్పుడు మనకి వ్యాగనార్లో, డిజైర్లో మనకి లైక్ కొంచెం సపోర్ట్ ఎట్లయితే ఉంటుందో సేమ్ అంతే ఉంది. కాకపోతే మనకి ఇక్కడ హెడ్ రెస్ట్ అని కూడా ప్రొవైడ్ చేశారు. ఇద్దరికి 2 హెడ్ రెస్ట్ అయితే ఉన్నాయి. లైక్ ఈ సీటు కూడా లైక్ నేను ఇందాక ఎట్లా కూర్చున్నా లైక్ ఆ లెంత్ అయితే పెట్టుకున్నాము. చాలా బాగుంది. సర్ప్రైజింగ్గా నేను అసలు ఇంత ఉంటుంది అనుకోలేదు 3rd row. కాకపోతే మనకి ఇది కంప్లీట్గా అడల్ట్స్కి లాంగ్ రన్లో అయితే కొంచెం పెయిన్ అయితే వస్తుంది. ఇక్కడ కంప్లీట్గా 3rd row అనేది చిల్డ్రన్స్కి సజెస్టబుల్ అని చెప్పుకోవాలి. అండ్ చాలా బాగుంది స్పేస్. అసలు నేను ఇంత ఉంటుంది అనుకోలేదు, నిజంగా చాలా బాగుంది స్పేస్ కూడా. మనకి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ కింద.
ఛార్జింగ్ సాకెట్ చేయడం జరిగింది. లైక్ ఇక్కడ కంప్లీట్గా మనకి డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ఇక్కడ విండో ఓపెన్ చేసుకోవడానికి అయితే ఏముండదు, టిపికల్గా మనకి ఇక్కడ కంప్లీట్ క్లోజ్ అయితే ఉంటుంది థర్డ్ రో. చాలా బాగుంది కార్ కూడా. అండ్ ఒకసారి మనం బూట్ స్పేస్ కూడా చూసుకుందాం. అండ్ ఇప్పుడైతే మనము థర్డ్ రోలో ఇద్దరు అయితే కూర్చున్నాము. మీరు చూసుకోవచ్చు సెకండ్ రో అనుకుంటున్నారు, కాదు థర్డ్ రో ఇది. మీరు చూసుకుంటే ఇద్దరికి చాలా స్పేషియస్ ఉంది. మేము ఇద్దరం అడల్ట్స్, చాలా స్పేషియస్ ఉంది. షోల్డర్ రూమ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అండర్ థై సపోర్ట్ కూడా పర్ఫెక్ట్ ఉంది. నేను అసలు ఇంత స్పేషియస్ ఉంటుంది అనుకోలేదు. మీరు బేసిక్గా వేరే 7 సీటర్ చూసుకుంటే మీకు వెనకాల అయితే కంప్లీట్లీ చిన్న పిల్లలకి రికమెండ్ చేస్తారు. కాకపోతే ఇందులో అయితే అడల్ట్ అయితే చాలా ఫ్రీ కూర్చోవచ్చు. నాకు చాలా షాక్లోనే ఉన్నా. అండ్ మనకి ఇక్కడ ఎవరైతే కూర్చున్న వాళ్ళకు కూడా మనకి సీట్ బెల్ట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నాకైతే థర్డ్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా స్పేషియస్ ఉంది. లైక్ ఎట్లుంది అవి. అండ్ దీని బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది ఈవెన్ 7 సీటర్ అయినా కూడా మనకి బూట్ స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇది కూడా మనం తీసుకొని లైక్ ఇది కూడా ఓపెన్ చేయొచ్చు. కంప్లీట్గా చాలా పెద్ద బూట్ స్పేస్ అయితే ఉంది. లైక్ చాలా స్టోరేజ్ అయితే మనం పెట్టుకోవచ్చు ఇందులో. అండ్ ఇందులోనే ఇది 7 సీటర్ కాబట్టి మనం ఇక్కడ రిక్లైన్ కూడా చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఫోల్డ్ అయిపోతాయి కిందకి. సో ఇది చూసుకుంటే మీరే చూసుకోవచ్చు. లైక్ ఇంకా చాలా ఉంది. ఇంకా ఇద్దరు పడతారు చెప్పాలంటే ఇది రిక్లైన్ చేసుకున్న తర్వాత. ఏం చెప్పావురా? వచ్చేసి కంప్లీట్ గా మనం సుజుకి ఎర్టిగా వాక్ అరౌండ్ అని చెప్పుకోవచ్చు. ఇది కంప్లీట్ ZXi ప్లస్. అండ్ ఇది ఎవరికి ప్రిఫర్ ఎవరికి కావాలి అది అనుకుంటే, ఎవరైతే కంప్లీట్ ఫ్యామిలీ కార్ కోసం చూస్తున్నారో, 7 సీటర్ కోసం అయితే చూస్తున్నారో, ఇది అసలు మీరు చాలా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. మీరు ఇందాక చూసినట్టయితే 7 థర్డ్ రో కూడా చాలా స్పేషియస్ ఉంది, చాలా ఫ్రీగా అయితే ఉంది. మీకు కంప్లీట్ ఫ్యామిలీ కార్ అయితే అని చెప్పుకోవచ్చు. దీని ఇంజన్ కూడా K సిరీస్ ఇంజన్ 1.5 లీటర్ అండర్ పవర్డే, కానీ చాలా బాగుంటుంది. లాంగ్ రన్లో మీకు యావరేజ్ కూడా బాగానే ఇస్తుంది. సో ఇది కంప్లీట్గా ఈ కార్ గురించి చెప్పుకోవాలంటే. అండ్ ఈ కార్ గురించి మీకు డ్రైవ్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అంటిల్ దెన్ బై బై.